హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. గత ఏడాదిలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ సంస్థల్లో ఏఈ, ఎస్సీ, జేఎల్ఎం పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జీవోఎంఎస్ 108 స్థానంలో కొత్త జీవోను ఏర్పాటు చేయాలన్నారు. 50,000 ఉద్యోగుల తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. మనకి సాగర్, ఏంటి నిరుద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అక్కడ ఆందోళన చేపట్టారు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి. సౌమ్య, హైదరాబాద్ ఒక్కసారిగా పెద్ద నిరుద్యోగులు హాజరయ్యారు. ప్రధాన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో అశోక్ అనే నిరుద్యోగ సంఘానికి సంబంధించినటువంటి జేఏసీ నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. వారం రోజుల క్రితం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న ఏకైక డిమాండ్ తో ఆయన నిరుద్యోగుల సమస్యలపైన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి. పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి స్థానిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తరలించారు. సో అతనికి మద్దతుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఈ రోజు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద వందలాది మందిగా నిరుద్యోగులు తరలివచ్చి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి. అయితే వెంటనే పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య వారిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి. వాళ్ళకి కొంత నచ్చజెప్పే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. అయితే ఇక్కడ నిరుద్యోగులు 2024 అక్టోబర్ నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగానే విద్యుత్ సంస్థలో ఏఈ, ఎస్సీ, జేఎల్ఎం పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి దాంతో పాటుగా జీవోఎంఎస్ 108 స్థానంలో కొత్త జీవోను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. 2 లక్షల ఉద్యోగుల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో అందుకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. 50,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో కొంత అక్కడ పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు. వాళ్ళందరినీ నిలువరించి ప్రయత్నం చేశారు. దీంతో దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో వారి డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఇటు నిరుద్యోగుల జేసీ నేతలు, ఇటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడ పాల్గొన్నటువంటి నిరుద్యోగ సంఘాల నేతలు కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సౌమ్య, అయితే సాగర్ చూస్తుంటే పెద్ద ఎత్తునే కనిపిస్తోంది. ఇటు నిరుద్యోగులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది కదా. ప్రభుత్వం ఏదైనా రెస్పాండ్ అవుతుందా దీనికి? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే ప్రయత్నం చేసింది. నిరుద్యోగుల అంటే ఉద్యోగ భర్తీ కోసం విడతల వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో కూడా ఉద్యోగుల భర్తీ కొంచెం విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం తరపున గతంలో కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ ఇక్కడ విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి ఏఈ, ఎస్సీ, జేఎల్ఎం పోస్టుల విషయంలో కొంత గందరగోళం. ఇటు జీవోఎంఎస్ 108 విషయం జీవో తీసుకోవాలని కూడా గత కొన్ని రోజులుగా నిరుద్యోగ సంఘాల నేతల నుంచి కావచ్చు, ఇటు నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ విధిస్తున్న పరిస్థితి. దీనిపైన ఎలాంటి క్లారిటీ లేకపోవడంతోనే నిరుద్యోగులు ఆందోళన బాట పట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు 50,000 ఉద్యోగాలు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పలు శాఖల్లో 50,000కు పైగా ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలని కూడా ఇటు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు దిల్సుఖ్నగర్ లో నిరుద్యోగులంతా కలిసి నిరసన ఆందోళన చేపట్టిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చిన నేపథ్యంలో వారి డిమాండ్ కు మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, లేదంటే నిరుద్యోగులు మాత్రం ఆందోళన ఉధృతం చేస్తామని కూడా మరోవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.